శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి వృషభ సంక్రమణం ద్వితీయ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి, రెండో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి, జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం ద్వితీయ స్థానంలో సూర్యుడు యోగించడు కాబట్టి మేషరాశి వాళ్ళకి సూర్యుడు కొన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో సూర్యుడు మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే, ద్వితీయ స్థానం అంటే అది వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండో స్థానంలోకి వచ్చిన సూర్యుడి వల్ల మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సమాజంలో, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీ మాట వల్ల కొద్దిగా వేరే వాళ్ళతో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే రెండో స్థానం ధనస్థానం కాబట్టి ద్వితీయ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి మేషరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా రెండో స్థానంలోకి సూర్యుడు రావటం వల్ల మేషరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రధానంగా ఖర్చుని రెండో స్థానంలో సూర్యుడు పెంచుతాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా అంచనా వేసుకొని ఈ సమయంలో డబ్బు ఖర్చు చేసుకోవాలి. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా మేషరాశి వాళ్ళకి రెండో స్థానంలో సూర్యుడి వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి. అంటే ప్రతిరోజు ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవటం కానీ, లేదా విటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవటం కానీ, ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే కంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే ఈ సమయంలో శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి సామర్థ్యం కంటికి ఉండదు కాబట్టి కంటి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలోనే మేషరాశి వాళ్ళకి తలనొప్పి, పార్శ్వపు నొప్పి అంటే ఒకవైపు నొప్పి, ఒంటి కణత నొప్పి ఇటువంటివి కూడా రెండో స్థానంలో సూర్యుడు కలిగింపజేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో మైగ్రేన్ అనేటటువంటిది మేషరాశి వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేదా మైగ్రేన్ లేని వాళ్ళు కొత్తగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రణాళికాబద్ధంగా అటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఉన్నతి అనేది తగ్గుతుంది. ఉద్యోగంలో అయితే ప్రమోషన్ ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు తగ్గుతాయి. అంటే నష్టాలు రావు కానీ లాభాలు అనేవి మేషరాశి వ్యాపారస్తులకు కొద్దిగా తగ్గే సూచనలు ఉంటాయి. అంటే రెండో స్థానంలో ఉన్న సూర్యుడు మే 15వ తేదీ నుంచి
జూన్ 15వ తేదీ మధ్యలో మేషరాశి వాళ్ళకి ప్రధానంగా మనీ ఎక్స్పెండిచర్ పెంచుతాడు, కంటికి సంబంధించిన సమస్యలు ఇస్తాడు, ప్రమోషన్లు డిలే అయ్యేలాగా చేస్తాడు. అయినప్పటికీ సహనంతో ప్రమోషన్ కోసం ఎదురు చూడటం, కంటికి సంబంధించి కేర్ తీసుకోవటం, దాంతోపాటుగా మనీ ఎక్స్పెండిచర్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండటం ద్వారా సూర్యుడిచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మేషరాశి వాళ్ళు బయటపడచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ మేషరాశి వాళ్ళు అధిగమించవచ్చు. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి, అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలని ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే
ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగూ చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.